కులం పేరుతో ఈ రకంగా సెపరేషన్ జరగడం అన్నది కరెక్ట్ కాదు అని గట్టిగా అందరం కూడా నమ్ముతా ఉన్నాం. అయితే ఇక్కడ వివక్ష జరిగింది కాబట్టి ఆ పరిస్థితులు ఆ రకంగా కారణమయ్యాయి అని బాధాకరమైన సంఘటనల మధ్య విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి కూడా. ఇక్కడ ప్రతి కులంలోనూ మంచి చెడులు ఉంటాయి. రెడ్లలో కూడా అందరూ మంచోళ్ళు ఉండరు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. కమ్మారులో కూడా అందరూ మంచోళ్ళు ఉండరు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. ఎస్సీస్లో కూడా అందరూ మంచోళ్ళు ఉండరు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. రాజుల్లో కూడా అందరూ మంచోళ్ళు ఉండరు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. ఇక్కడ జరిగిన ఈ ఘటన కూడా కొద్దిమంది తప్పిదం వల్ల ఏదైనా ఘటన జరిగితే ఆ కొద్దిమంది మీదనే యాక్షన్ తీసుకోమని ఇక్కడ డిమాండ్ ఉంది. వీళ్ళంతా కూడా ఇక్కడ మాట్లాడిన తర్వాత ఊరిలో అటువైపున ఊరిలో ఇటువైపున కూడా మాట్లాడిన తర్వాత, మరీ ముఖ్యంగా ఇటువైపున ఏదైతే బాధితులుగా ఉన్నారో ఇటువైపున మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్న మాటలే. అందరం కలిసికట్టుగా ఒకే గ్రామంలోనే ఉండాలి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి, కాబట్టి ఇది న్యాయంగా పరిష్కారం కావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం ఎంక్వైరీలు జరిగిన తర్వాత ఎస్ఐని సస్పెండ్ చేయడము, ఎంఆర్ఓని సస్పెండ్ చేయడము, ఈ చర్యలన్నీ జరిగాయి అని అంటే దాని అర్థం కొంతమంది తప్పు చేశారని దాని అర్థం. ఆ తప్పిదం ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి గత కొంతకాలంగా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ఇంతవరకు జరగల. అది ఇవాళ నేను వస్తున్నానో ఇంకొకటో భయమో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఇవాళ అరెస్టులు కూడా జరిగాయి అని తెలిసింది. చట్టం తన పని తాను చేసుకొని పోయిందంటే అసలు ఇంత దూరం విషయం కూడా వచ్చి ఉండేది కాదు. ఘటన జరిగినప్పుడే బాధితులను అరెస్ట్ చేసినంటే ఇంత దూరం వచ్చేది కాదు. మొత్తానికేమో ఎంక్వైరీలు వాళ్ళే చేశారు. చేసిన తర్వాత ఘటన జరిగింది అని వాళ్ళే ధృవీకరించుకున్న తర్వాత ఇవాళ ఇన్ని రోజులు అరెస్ట్ చేయకపోయినా కూడా కనీసం ఇష్యూ పెద్దదవుతా ఉందన్న భయంతో కనీసం ఇవాళ అరెస్ట్ చేశారు. వాటికైనా సంతోషం. ఇవాళ ఇంక తర్వాత జరగవలసిన పని ఏమిటంటే చట్టం తన పని తాను చేసుకొని పోవాలి. యాక్టు ప్రకారం ఏదైతే యాక్టు ప్రకారం వీళ్ళకి న్యాయం జరగాలో యాక్టు ప్రకారం వీళ్ళకి న్యాయం జరిగించాలి. మరోవైపున గ్రామంలో మిగిలిన అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి కలపై కార్యక్రమం చేయాలి. కారణం ఏంటంటే కొందరు చేసిన తప్పును ఇలా కులాల పరంగా విడగొట్టే ఇంత దూరం తీసుకొని పోయే విధంగా దీన్ని తీసుకొని పోవడం దారుణం. కాబట్టి దీనికోసమని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు నానిని, మోషేన్ బాబన్నను, నాగార్జున అన్నను, సర్రాజ్ అన్నను, ఇంకా ఎవరినైనా ఏదైనా కలుపుకోవాల్సి వస్తే నానికి చెప్తా ఉన్నాను, కలుపుకునే కార్యక్రమం కూడా చేయండి అని చెప్పి చేసి వీళ్ళు వెంటనే ఒక టీం కింద ఏర్పడి వీళ్ళతోనూ అటువైపు వాళ్ళతోనూ ఇటువైపు వాళ్ళతోనూ ఇద్దరితోనూ కూడా మాట్లాడడం చేసి ఊరును మళ్ళీ పూర్తిగా నార్మల్సీలోకి తీసుకొచ్చే దానికోసం, సామరస్యత ఉండేదానికోసం, ఒకరి మధ్య ఒకరి ప్రేమలు ఉండేదానికోసం ఏమేం చేయాలనో ఈ కమిటీ కింద ఏర్పడి వీళ్ళంతా కూడా చేస్తారు. ఈ మాదిరిగా ఇక్కడ డిస్కషన్ జరిగింది. ఈ మాదిరిగా ఇక్కడ వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఒకరో ఇద్దరో ముగ్గురో చేసిన తప్పులకు గ్రామాలు ఈ మాదిరిగా కులాల పరంగా మతాల పరంగా చీలిపోయే పరిస్థితి ఎవరూ కూడా తీసుకుని రాకూడదు. ఒకరో ఇద్దరో ముగ్గురు తప్పు చేస్తే ఆ ఒకరో ఇద్దరో ముగ్గురో మీద మాత్రమే శిక్ష పడాలి. తప్పులు చేసిన వాళ్ళు రియలైజ్ కావాలి. ఆ తప్పులు చేసిన వాళ్ళు కూడా తప్పు మేము చేశాము, మరొకసారి మేము చెయ్యము, మమ్మల్ని మనస్ఫూర్తిగా
మన్నించండి అని చెప్పి వాళ్ళ నోట్లో నుంచి మనస్ఫూర్తిగా మాటలు వచ్చినప్పుడు ఇటువైపుల వాళ్ళు కూడా దాన్ని స్వీకరించేదానికి కూడా సిద్ధంగా ఉన్న మంచితనం ఇటువైపును కూడా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రామంలో మళ్ళీ సామరస్యత రావడం కోసం మన వంతు కృషిగా కూడా మనందరం కూడా 4 అడుగులు ముందుకేయాలని చెప్పి మనందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మురళి ఒక్కటి చెప్తా ఉన్నా, మురళి ఇవాళ ప్రతిపక్ష నేత ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి న్యాయం జరిగింది. ఇంతవరకు అరెస్టులు ఎందుకు చేయలే? ఇంతవరకు ఎందుకు అరెస్టులు చేయలే? ఎస్ఐని సస్పెండ్ చేశారు, ఎంఆర్ఓను సస్పెండ్ చేశారు అంటే దాని అర్థం ఏమిటి? మరి అరెస్టులు మాత్రం ఎందుకు జరగలేదు? ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కనీసం ఇక్కడికి వస్తున్నాడన్న భయమో భక్తో ఏదో ఉందన్న కనీసం వాటికైనా సంతోషం, కనీసం అదన్నా జరిగింది. జరిగిన దానికి సంతోషపడతా ఉన్నాం. ఇక మీదట దీని ఇష్యూని పెద్దది కాకుండా అన్ని రకాలుగా అందరం కూడా 4 అడుగులు ముందుకేసి ఇది సమసిపోయేట్టుగా, అందరి మధ్య ప్రేమలు పెరిగేట్టుగా కొందరు చేసిన తప్పిదం అందరి మీదకి రాకుండా, కొందరు చేసిన తప్పిదం ఈ మాదిరిగా కులాల మధ్యనో ఇంకొకటి మధ్యనో విచ్ఛిన్నం తీసుకొచ్చే పరిస్థితిలోకి రాకుండా అందరం 4 అడుగులు ముందుకేస్తాం. థ్యాంక్ యూ.